అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. జెన్పాక్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. దీని పేరు ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్ అంటారనమాట. సో ఈ ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్కి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ వీళ్ళంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు డీటెయిల్స్ అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ ప్రాసెస్ అసోసియేట్ జాబ్స్కి సంబంధించి వర్క్ ఏ విధంగా ఉంటుంది అండ్ అలాగే దేనికి సంబంధించిన ప్రాజెక్ట్లో మీరైతే పనిచేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే కనుక కలెక్ట్ ద డీలిక్వెంట్ అమౌంట్ ఫ్రమ్ ది కస్టమర్ ఓవర్ ద ఫోన్ ఆర్ టేక్ పర్మిషన్స్ ఫ్రమ్ దెమ్ ఆన్ మేకింగ్ ద పేమెంట్. సో వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇది ఫైనాన్స్కి రిలేటెడ్ ప్రాజెక్ట్ అనమాట. సో అది మాత్రం మీరైతే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే మేక్ కలెక్షన్ కాల్స్ టు ద కస్టమర్స్, ఈమెయిలింగ్, ఫ్యాక్సింగ్ ఇన్వాయిసెస్ ఆర్ గెటింగ్ హార్డ్ కాపీస్ మెయిల్డ్ అవుట్ టు ద కస్టమర్స్ యాజ్ పర్ ద రిక్వెస్ట్ ఆల్సో. సో ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ కన్సర్న్డ్ ప్రాజెక్ట్ రిలేటెడ్కి సంబంధించిన కస్టమర్స్ వాళ్ళకి మీరు ఫోన్ కాల్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా చాట్ ద్వారా అవ్వచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ద్వారా మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడము అండ్ అలాగే ఇన్వాయిసెస్ అవన్నీ కూడా జనరేట్ చేయడము అవన్నీ కూడా మీరు చేసేటువంటి డ్యూటీస్. సో ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌలింగ్ కాల్స్ కూడా ఉంటాయని మీరైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే దీనికి క్వాలిఫికేషన్స్ ముందు చూసుకుందాం. మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ అనేది వీళ్ళు అడిగారు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ అంటే మీకు తెలిసిందే కదా, గ్రాడ్యుయేషన్ ఫినిష్ అవ్వకుండా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నామన్నా మాకు ఐటీ సైడ్ రావాలి అనుకున్నారంటే మాత్రం దీనికి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీ గ్రాడ్యుయేట్స్ కూడా దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫైనాన్స్ సైడ్ చేశారో లేదా ఎంబీఏ అటువైపు చేశారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోకూడదని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా దీనికైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు అండి. బట్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలని వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో వాళ్ళు ఏమన్నారంటే ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్ ఉండాలి అండ్ అలాగే హై ఎనర్జీ లెవెల్ అయితే ఉండాలి. సో మీరు చాలా ప్రొయాక్టివ్గా పనిచేసినట్లయితే దీనికైతే మీరు ఇంటర్వ్యూలోనే మీకు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు ఎలా అయితే హైర్ చేసుకుంటారో మీకు తెలిసిందే కదా. సో జామ్ రౌండ్ కండక్ట్ చేస్తారు అండ్ అలాగే ఆ తర్వాత ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్ రౌండ్ కండక్ట్ చేస్తారు అందులో మీకు వర్బల్ అండ్ అలాగే రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. మీ తాలూకా యాక్టివ్నెస్ బట్టి మిమ్మల్ని అయితే ఈ జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైతే జాబ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నారో ప్రెజెంట్ ప్రాసెస్ అసోసియేట్ జాబ్ అనేది చాలా చాలా బాగుంటుంది జెన్పాక్ నుంచి. అండ్ స్టార్టింగ్ కాబట్టి మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ వీళ్ళైతే ఇందులో మెన్షన్ చేయలేదు. డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మీకు శాలరీ అనేది వాళ్ళైతే అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బట్టి దీనికి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ లొకేషన్ చూసుకుంటే కనుక దీన్ని హైదరాబాద్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో ప్రెజెంట్ హైదరాబాద్ అయితే వాళ్ళు వర్క్ లొకేషన్ కింద ఇచ్చారు. మేబీ ఆ తర్వాత మిమ్మల్ని ఆఫీస్కి పిలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇనీషియల్గా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ అలాగే హైదరాబాద్లో ఉన్న క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మిగతా వాళ్ళు ట్రై చేయొచ్చా అంటే గివ్ ఏ ట్రై, నో ప్రాబ్లం. ఎడ్యుకేషన్ లెవెల్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఈక్వాలెంట్ అంతకంటే బిలో ఇంటర్మీడియట్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది లేటెస్ట్గానే జాబ్ పోస్టింగ్ జరిగిందండి. జూలై 26, 2021 పోస్టింగ్ అయితే జరిగింది. అండ్ అలాగే ప్రెజెంట్ అయితే దీని ప్రాసెస్ అయితే ఆన్ గోయింగ్లో ఉంది. తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డిపార్ట్మెంట్ చూసుకుంటే కనుక ఆపరేషన్స్. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ కింద అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ మీరైతే క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు క్లిక్ చేయగానే పక్కన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీకు రీడైరెక్ట్ అయితే అవుతుంది. అది ఇప్పుడు ఎలాగో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో అప్లై నౌ క్లిక్ చేయగానే మీకు ఏంటంటే ఇక్కడ ఈ విధంగా జాబ్ అప్లికేషన్ ప్రైవసీ నోటీస్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఐ యాక్సెప్ట్ అని దాని మీద మీరు క్లిక్ చేయగానే మీ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయమని అడుగుతుంది. ఫ్రెండ్స్ కొంతమంది నాకైతే కామెంట్ చేస్తున్నారు ఏమనంటే భయ్యా నువ్వు ఒకసారి నీ డీటెయిల్స్ అప్లై చేసి చూపించు అప్పుడు మేము నమ్ముతామని కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. కొంతమంది, అందరూ కాదండి, నాకు తెలిసి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నేను ఇలా ప్రతి జాబ్కి కూడా అప్లై చేసుకుంటూ వచ్చాను అంటే నా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది, అక్కడి నుంచి నాకు కాల్స్ రావడం మొదలవుతాయి. అది మీరే ఆలోచించండి ఒకసారి. మీకోసం అని చెప్పేసి నేను ఎన్ని జాబ్స్కి ఎన్ని అప్లికేషన్స్ అని సబ్మిట్ చేయాలి అది కూడా మీరు కొంచెం అర్థం చేసుకుంటారని నేనైతే ఆశిస్తున్నాను. సో నేనైతే కంప్లీట్గా అప్లై చేసి నేను సబ్మిట్ అని కొట్టలేను. కొడితే కనుక నా అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది, అక్కడి నుంచి నాకు కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముందుగా మీరు ఏం చేస్తారో అంటే ఈ కిందకు వచ్చిన తర్వాత రిజిస్టర్ అనే ఆప్షన్ మీద మీరైతే క్లిక్ చేయాలి. సో రిజిస్టర్ మీద మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ నేమ్, పాస్వర్డ్ అండ్ అలాగే రీఎంటర్ న్యూ పాస్వర్డ్ అని మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్ అది కూడా మెన్షన్ చేసి రిజిస్టర్ మీరు క్లిక్ చేయగానే మీకు ఎలా అవుతుందో అనేది మీకు క్లియర్గా ఇప్పుడు నేను
సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ అవి ఇచ్చానండి ఆల్రెడీ. ఆ డీటెయిల్స్ ఏమి ఇచ్చానది నేను చూపించలేదు, ఎందుకంటే నా పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి అక్కడ నుంచి నాకు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని నేనేం చేశానంటే నా డీటెయిల్స్ ఇచ్చేసి నేను రిజిస్టర్ అని కొట్టాను. కొట్టగానే రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, యువర్ పర్సనలైజ్డ్ అకౌంట్ హ్యాస్ నౌ బీన్ క్రియేటెడ్, ప్లీజ్ రిమెంబర్ టు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫర్ లాగింగ్ ఇన్ ద నెక్స్ట్ టైం అని క్లిక్ చేయగానే ఇక్కడ ఓకే అని నేను కొట్టాను. కొట్టంగానే ఆ తర్వాత నెక్స్ట్ పేజ్కి అయితే ఓపెన్ అయిపోతుంది. ఆ పేజ్లో మీకు ఏం చూపిస్తుందో ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇక్కడికి వెళ్ళంగానే క్రియేట్ యువర్ ప్రొఫైల్, ఇక్కడ ముందు మీరు ప్రొఫైల్ అయితే అప్లోడ్ చేయాలంటే మీ రెజ్యూమేని అప్లోడ్ చేయాలి. ఎలా అప్లోడ్ చేయాలి? లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేయొచ్చు, ప్రొఫైల్ డేటా అప్లోడ్ చేయొచ్చు, లేదు అంటే మాన్యువల్గా కూడా సెలెక్ట్ రెజ్యూమ్ ఫైల్ అప్లోడ్ అని చెప్పేసి మాన్యువల్గా నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మాన్యువల్గా రెజ్యూమ్ అనేది నేను అప్లోడ్ చేసిన తర్వాత ఎలా వెళ్తుంది ప్రాసెస్ ఏంటి కూడా నేను మీకు ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను. సో సేవ్ అండ్ కంటిన్యూ అయితే నేను క్లిక్ చేసి చూస్తాను. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ముందుకెళ్తుందో లేదు చూద్దాము, ఎందుకంటే ఇక్కడ రెజ్యూమ్ ఇంకా అప్లోడ్ చేయలేదు. రెజ్యూమ్ అప్లోడ్ చేసి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ పైన అంతా కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందండి. ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వెళ్ళగానే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి నాట్ స్పెసిఫైడ్ చూస్ చేసుకోవచ్చు, లేదా బిజినెస్ డెవలప్మెంట్ చూస్ చేసుకోవచ్చు. నేనైతే బిజినెస్ డెవలప్మెంట్ అని చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత కంట్రీ చూసుకుంటే కనుక మనం అయితే ఇండియా సెలెక్ట్ చేసుకుంటాము. సో పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇండియా అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇండియా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు మిగతా డీటెయిల్స్ కూడా మీరైతే ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఏది ఇండియా, ఓకే, సో ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత లాంగ్వేజెస్, మీకు లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజెస్లో ప్రొఫిషియన్సీ ఉంది అని అయితే వాళ్ళు అడుగుతున్నారు. సో లాంగ్వేజెస్ మీరేం చేస్తారంటే ఫస్ట్ లాంగ్వేజ్ కింద మీరైతే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయో ఆ కార్పొరేట్ కంపెనీస్ అన్నింటిలో కూడా ఇంగ్లీష్ అనేది ఉంటుంది కదా. సో ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇక్కడ ఇచ్చారేమో చూద్దాము. సో ఇక్కడికి రాగానే వాళ్ళైతే తెలుగు కాకుండా ఇంగ్లీష్ ఇస్తే కనుక ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, లేదు మీకు ఏ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉందంటే తెలుగు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ లాంగ్వేజ్ 2 అంటే కనుక మీరు ఇక్కడ హిందీ కానీ లేకపోతే ఇంకేదైనా మీకు నచ్చిన లాంగ్వేజ్ అయితే మీకు వచ్చిన లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ తలకు ప్రొఫిషియన్సీ ఎంత ఉందనేది చూసుకోవచ్చు. నాకైతే తెలుగు వచ్చేసరికి బిగినర్ కాదు, అప్పర్ ఇంటర్మీడియట్ కాదు, నేను ప్రొఫిషియంట్ అనేది నేను చూస్ చేసుకుంటున్నాను. సో నాకు ఉన్నటువంటి అద్భుతమైన స్కిల్ అయితే అదొకటే. అండ్ అలాగే లాంగ్వేజ్ 2, లాంగ్వేజ్ 3 మీరు సెలెక్ట్ చేసుకుని మీకు స్కిల్ ఏముంది, ఇక్కడ స్కిల్ అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎంఎస్ ఆఫీస్ స్కిల్ ఉంది, లేదు ఎంఎస్ ఎక్సెల్ ఉంది, లేదు కొంతమందికి జావా స్కిల్ ఉంది, కొంతమందికి ఆరకిల్ ఉంది. ఇలా మీరు ఏదైతే మీ స్కిల్స్ ఉంటాయో అవి ఇక్కడ మీరైతే మెన్షన్ చేయొచ్చండి. స్కిల్ ప్రొఫిషియన్సీ కూడా మీరైతే చూస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధంగా స్కిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ కొట్టిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా సబ్మిట్ చేయాలి. ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్ అనేది రివర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే బ్యాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కన్సర్న్ హెచ్ఆర్ టీం నుంచి తొందరలోనే. వన్స్ ఒకసారి ఈమెయిల్ బ్యాక్ వచ్చిన తర్వాత దాంట్లో మీకు ఏవైతే ఇంటర్వ్యూ కానీ లేకపోతే రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి మీకు చూపిస్తాయి. సో దాన్ని బట్టి మీరైతే రిటర్న్ ఎగ్జామినేషనా, లేకపోతే రిటర్న్ ఎగ్జామినేషన్ అంటే ఇంగ్లీష్ మీదే ఉంటుందండి, అండ్ అలాగే ఇంటర్వ్యూ అయితే కమ్యూనికేషన్ స్కిల్ మీదే ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీరైతే జెన్పాక్ట్కి అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది జాబ్ ఆపర్చునిటీ అనేది, తప్పకుండా ఎవరు మిస్ అవ్వకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఈరోజు ఎలా అయితే నేను ఏదైతే జెన్పాక్ట్ జాబ్స్ గురించి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అలాగే మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తాను. ఇంటర్మీడియట్, డిప్లొమా అండ్ అలాగే డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను దృష్టిలో పెట్టుకుని అయితే డే టు డే జాబ్ అలర్ట్స్ అయితే తీసుకొస్తాను. ఓకే, ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆల్ అనేది ఆన్ చేయాలి. అప్పుడే మీకు నేను ఏదైనా వీడియో పెడితే వెంటనే మీకు వస్తుంది. లేకపోతే మామూలుగా యూట్యూబ్ మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. అప్పుడు మీరు చూసి లేట్ అయిపోతే మళ్ళీ అప్లై చేసుకోవడం కూడా మీకైతే ఇబ్బంది అవుతుంది. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ తప్పకుండా ట్యాప్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లోకి అయితే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ఓకే, మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.